రేపే రాఖీ పౌర్ణమి అండి. అనగా 9 ఆగస్టు 2025 శనివారం నాడు వచ్చింది. అయితే రాఖీ ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. అయితే ముందుగా మీరు రాఖీ ఎలా కట్టుకోవాలి అని అంటే చూడండి, ముందు ప్రతిదీ చెప్తాను ఈ వీడియోలో క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టుగా. అంటే మీకు తెలిసి ఉండవచ్చు, అయినా సరే చెప్తాను, జాగ్రత్తగా వినండి. కూర్చొనేటప్పుడు ఏదైనా సరే ఆసనం వేసుకోండి, ఓకేనా? ఆసనం వేసుకున్న తర్వాత దానిపైన కూర్చున్న తర్వాత ఖచ్చితంగా నెత్తి మీద టవాల్ వేసుకోవాలమ్మా. అలానే కూర్చుంటారు చాలా మంది, టవాల్ ఖచ్చితంగా వేసుకోవాలి. అదే విధంగా తర్వాత ఏం చేస్తారు, రాఖీ కట్టుకుంటారు, అవునా? రాఖీ కట్టుకునే ముందు బొట్టు ఎలాగో పెట్టుకుంటారు. అది కూడా ఏ వేళ్లతో పెట్టుకోవాలి తెలుసా? బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలు ఉంటుంది కదమ్మా, ఈ వేలు ఉంగరపు వేలుతోని పెట్టాలి ఎప్పుడైనా సరే, గుర్తు పెట్టుకోండి. అది కుంకుమ బొట్టు. అదే విధంగా తర్వాత రాఖీ కట్టేటప్పుడు కుడి చేయికి ఎలాగో రాఖీ కడతాం. ఆ రాఖీ కట్టేటప్పుడు ఏం చేయాలి అని అంటే చేతిలో అక్షంతలు ఉండాలి. అంటే లేదా కొబ్బరికాయ అయినా సరే పట్టుకోవచ్చు, కానీ ఖాళీగా చెయ్యి ఉండకూడదు అనేది తెలుసుకోండి. తర్వాత రాఖీ కట్టేటప్పుడు మీకు మంత్రం చెప్పాను కదమ్మా, ఇన్స్టాగ్రామ్ లో ఎలాగో అప్లోడ్ చేయడం జరిగింది. అయినా సరే ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. అదే విధంగా స్క్రీన్ పైన కూడా రాస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. లేదమ్మా నాకు అది చదవడం వీలు కాదు అని అంటే చిన్న మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది, లేదా అది చదవవచ్చు, అంతే ఫలితం ఉంటుంది. ఆ మంత్రం ఏంటి అని అంటే ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నాని రక్షేమాచలమాచల అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు కట్టేటప్పుడు ఆ రాఖీకి పసుపు కుంకుమ అక్షతలు వేసి కట్టేసేయండి ఈ మంత్రం చెబుతూ. లేదమ్మా ఈ మంత్రం చాలా పెద్దగా ఉంది అని అంటే ఓం రక్షాబంధనాయ నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని కూడా మీరు అనుకుంటూ కట్టవచ్చు, ఓకేనా? రాఖీ ఇలా కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఖచ్చితంగా ఒక స్వీట్ తినిపించండి అమ్మా. ఏదైనా సరే స్వీట్ తినిపించిన తర్వాత హారతి ఇవ్వండి, ఓకేనా? హారతి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, చివరికి ఆశీర్వాదం తీసుకోవాలి. అది ఎవరైతే కట్టుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే కట్టారో చూడండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అది పెద్ద చిన్న తేడా లేకుండా ఆశీర్వాదం తీసుకోవచ్చు. స్త్రీ అంటేనే లక్ష్మీ స్వరూపం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం మనం తీసుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఆ విధంగా హారతి ఇచ్చిన తర్వాత మీరు ఎంతో కొంత దక్షిణ ఖచ్చితంగా హారతిలో వేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆశీర్వాదం తీసుకుంటారు, ఆశీర్వాదం మనం తీసుకోవాలి. అదే విధంగా చాలా మంది ఏమంటున్నారు అని అంటే పోయినసారి టైం చెప్పారు కదా, ఈసారి ఎందుకు చెప్పడం లేదు అని అంటే అమ్మా పోయినసారి భద్రాకరణం వచ్చింది, భద్రాకరణంలో మనము ఎటువంటి రక్షాబంధనం కట్టకూడదు. అది చాలా అంటే చాలా మనకు ఎలాగో శాస్త్రమే చెబుతుంది, మనం చెప్తుంది కాదు. కాబట్టి ఆ సమయంలో మనము కట్టలేము. ఒక సమయం అనేటటువంటిది నిశ్చయించుకున్నాం, కానీ ఈసారి ఎటువంటి దుర్ముహూర్తము భద్రాకరణము లేదు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసే చాలా అంటే చాలా పవిత్రమైన మాసం. అందులో పౌర్ణమి అంటే ఇంకా పవిత్రం, ఓకేనా? అతి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి అనేటటువంటిది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. టైము ముహూర్తము ఇలా తేడా లేకుండా రాఖీని కట్టేసుకోండి అమ్మా, తప్పేమీ ఉండదు, అంతే ఫలితం ఉంటుంది మీకు, ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో తెలియజేయండి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటి అని అంటే వీడియోని ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.